బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్ స్టేజ్కి చేరుకుంది. ఈ నెలాఖరుకే రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్ అంటూ కాషాయ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఆల్మోస్ట్ క్లైమాక్స్కి చేరుకుందని, అంతేకాదు షార్ట్ లిస్ట్ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముగ్గురు నేతలు ఉన్నా ఈటెల వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్ నడుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్గా ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అయితే ఇదే అంశంపై కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా చర్చలు సైతం జోరుగా నడుస్తున్నాయి. అయితే బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఆల్మోస్ట్ క్లైమాక్స్కి చేరుకుందని, షార్ట్ లిస్ట్ సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముగ్గురు నేతలు పోటీ పడుతున్నా పార్టీ హైకమాండ్ మాత్రం ఈటెల వైపే మొగ్గు చూపుతున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే షార్ట్ లిస్టులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మీడియాతో జరిగిన ఓ ఇంటరాక్షన్లో పాల్గొన్న కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం తప్పనిసరి కాదని వ్యాఖ్యానించారు. 2 సార్లు చురుకైన బీజేపీ సభ్యుడిగా ఉంటే సరిపోతుందని, బీజేపీ గుర్తుతో 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి కూడా బీజేపీ స్టేట్ చీఫ్ కావడానికి సరిపోతుందన్నారు. ఈటెల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారని, బీజేపీ టికెట్పై 2 సార్లు ఎన్నికైనందున మొదట హుజూరాబాద్ నుండి ఎమ్మెల్యేగా, రెండోది మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే నిర్ణయం మాత్రం పూర్తిగా పార్టీ నాయకత్వానిదేనని స్పష్టం చేశారు. అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడవుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుండగా, మరోవైపు కిషన్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటన ఆ ఉత్కంఠను మరింత పెంచింది. అయితే బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలే పోటీ పడుతున్నారు. ఈటెల, డీకే అరుణ, రామచంద్రరావు రేసులో ముందున్నారు. ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ బీజేపీ పెద్దల్ని కలిశారట రామచంద్రరావు. పార్టీలో మొదట్నుంచి ఉండడం, ఆర్ఎస్ఎస్ మద్దతుతో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. సునీల్ బన్సల్, బిఎల్ సంతోష్ సహా ముఖ్య నేతలతో ఇప్పటికే అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులు సమావేశమయ్యారు. అయితే హైకమాండ్ మహిళా కోటాలో డీకే అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గ సమీకరణాలు డీకే అరుణకు ప్లస్ పాయింట్స్గా నిలుస్తాయని చెబుతున్నారు. అయితే ముగ్గురిలో రేసులో ఈటెల రాజేందరే ముందున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ బీసీ నినాదం వినిపించేందుకు ఈటెల ఆప్షన్ అని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈటెలకు ప్లస్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. అయితే షార్ట్ లిస్ట్లో ఉన్న పేర్లను పరిశీలించి తర్వాత త్వరలోనే కొత్త అధ్యక్షుడిని మోదీ, అమిత్ షా ఫైనల్ చేయనున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో ఈటెల, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లతో పాటు మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఉంటారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే అన్ని పేర్లను తోసిపుచ్చుతూ పార్టీ అధిష్టానం 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈటెల, డీకే అరుణ, రామచంద్రరావు ఈ ముగ్గురిలో ఒకరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురిలో బీసీ వర్గాల్లో బలమైన నేతగా ఉన్న ఈటెల రాజేందర్ వైపే పార్టీ అధిష్టానం అధికంగా మొగ్గు చూపుతున్నట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈటెలకు అన్ని వర్గాలకు చెందిన రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, రాష్ట్రంలో ఈటెల అంటే ఓ మంచి నేత అన్న అభిప్రాయం ఉండడం,
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ను ఢీకొట్టిన లీడర్గా పేరుంది. బీఆర్ఎస్ పార్టీ ప్లస్లు ఏంటో మైనస్లు ఏంటో ఈటెలకు బాగా తెలుసని, ఇటువంటి అంశాలన్నీ ఈటెలకు ప్లస్ పాయింట్లు అంటూ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలిప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ను రాష్ట్ర నేతలు ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారని, వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉంటుందని కిషన్ రెడ్డి చేసిన కామెంట్లతో త్వరలోనే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు రాబోతున్నారని, అయితే వచ్చే ఆ లీడర్ ఎవరో మరో వారం రోజుల్లోనే తేలిపోతుందనేది స్పష్టమవుతోంది.